యుక్రెయిన్పై మరోసారి రష్యా విరుచుకుపడింది. ఆగస్టు 24న ఏదైతే యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసిందో, యుక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం రోజు దానికి సమాధానంగా ఇప్పుడు రష్యా కూడా యుక్రెయిన్పై విరుచుకుపడింది. కీవ్ నగరంపై మరోసారి బాంబుల వర్షాన్ని కురిపించింది. 600 డ్రోన్లు అలాగే 50 మిసైల్స్తోని రష్యా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో ప్రస్తుతానికైతే 12 మంది మృతి చెందారు, అలాగే 48 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ట్రంప్తో ఒక పక్కన జెలెన్స్కీ మరియు పుతిన్ వీళ్ళిద్దరూ భేటీ అవ్వబోతున్న తరుణంలో ఇలాంటి పెద్ద దాడిని, మరి ఒకవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే యుక్రెయిన్పై దాడి చేసింది రష్యాకి సంబంధించిన బలగాలన్నీ కూడా కీవ్ నగరాన్ని చాలా సేఫ్ అని అనుకుంటాం మనం. సెంటర్ ఆఫ్ ద యుక్రెయిన్ అనుకోవచ్చు, ఒక హార్ట్ ఆఫ్ యుక్రెయిన్ అనుకోవచ్చు. అలాంటి నగరం సేఫ్ అని ఇన్ని రోజులు అనుకున్నారు, కానీ ఇప్పుడు అది సేఫ్ కాదని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే 600 డ్రోన్లు 50కి పైగా మిసైల్స్ని రష్యా వాడింది. దీంట్లో అన్నిటినీ ప్రస్తుతానికైతే యుక్రెయిన్ అన్నిటినీ ఎదుర్కొంది, అన్నిటినీ డిఫెండ్ చేసుకోగలిగింది. కానీ ఒక 40 మిసైల్స్ మాత్రం ఖచ్చితంగా వాటిని మాత్రం డిఫెండ్ చేసుకోలేకపోయింది. దానివల్ల కొన్ని నగరాలకు సంబంధించిన కొన్ని ప్లేసెస్లో అవన్నీ వచ్చి అటాక్ అవన్నీ ప్లేస్ చేయడం వల్ల ఆ నగరాల్లో ఉన్న స్థానికులు వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యారు. అక్కడ మన విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 24న మనం చూస్తే కనుక యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేసింది. అక్కడ ఒక రియాక్టర్ని కూడా ధ్వంసం చేసింది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ పేలి గనక రేడియేషన్ కొన్ని 100 కిలోమీటర్లు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉండే. అలాంటి ఒక దాడి తర్వాత ఏం జరుగుతుందన్న అనుమానాలు ఉన్న సమయంలో ఇప్పుడు రష్యా అయితే మొత్తానికి యుక్రెయిన్కి సంబంధించి కీవ్ నగరంపై ప్రస్తుతానికి దాడి చేసింది. 600 డ్రోన్లు అలాగే 50 మిసైల్స్తో దాడి చేసింది. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సిటీకి మధ్యలో ఉండే ఒక ఏరియా మీదనే ఈ టార్గెట్ చేసి మరి చేసినట్టు తెలుస్తుంది. మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కనుక చూస్తే ఆగస్టు 21న కూడా పరస్పర దాడులు చేసుకున్నారు రష్యా అండ్ యుక్రెయిన్. దాని తర్వాత ఆగస్టు 24న యుక్రెయిన్ రష్యాపై దాడి చేసింది, న్యూక్లియర్ రియాక్టర్పై దాడి చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఆగస్టు 28న ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ అనే నగరంపై ఇప్పుడు దాడి చేసింది. అక్కడ రెసిడెన్షియల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై ఇప్పుడైతే డ్రోన్స్ మిసైల్స్ వీటితోని అటాక్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక శాంతికి సంబంధించి పీస్ టాక్స్ ఏదైతే న్యూయార్క్కి సంబంధించిన పీస్ టాక్స్ ఏవైతే జరగబోతున్న రోజుల్లో ఆ టేబుల్ మీదకి నెగోషియేషన్స్ తీసుకురావాల్సిన సమయంలో ఇలాంటి దాడులు చేయడం ఏంటని చెప్పేసి జెలెన్స్కీ కూడా ఒక స్టేట్మెంట్ని జారీ చేశారు. ఆయన కూడా ఏమంటున్నారంటే వెస్టర్న్ లీడర్స్ అందరినీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వాలని అడుగుతున్నారు. రెస్పాండ్ అవ్వండి మీరందరూ, రష్యాపై మాస్కోపై ఇంకా ఎక్కువ శాంక్షన్స్ని తీసుకొచ్చి రష్యా మెడలు వంచాలి మీరు, లేకపోతే ఇది కుదరదు, ఇది ఇలా యుద్ధం ముందుకు వెళ్తూనే ఉంటుందని చెప్పేసి జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. ఇంకో పక్కన చూస్తే కనుక యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ అనేది ఒక సేఫ్ ప్లేస్ అని ఇన్ని రోజులు చాలామంది అనుకున్నారు. అది మధ్యలో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే యుక్రెయిన్కి. సో అలాంటి ఒక సేఫ్ ప్లేస్ అని అనుకున్న ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతానికి వేల సంఖ్యలో అక్కడ రెసిడెంట్స్ ఉంటున్నారు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ పడడంతో ఆ చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్కి సంబంధించి కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన బిల్డింగ్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన అద్దాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. చాలా క్లియర్గా చూడొచ్చు. దానికి సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికైతే యుక్రెయిన్కి సంబంధించిన దళాలు సహాయక చర్యలని చేపడుతున్నాయి ప్రస్తుతానికి. కానీ ఆ బిల్డింగ్ శకలాలు ఒకసారి చూడండి, చాలా భారీ ఎత్తున ధ్వంసాలు జరిగినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. రాత్రి సమయంలో చూడండి, ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ఆ మంటలు ఎగిసి పడుతున్నాయి. రాత్రి సమయంలో న్యూక్లియర్ బాంబ్స్ వీటన్నిటితోని మిసైల్స్ అలాగే డ్రోన్స్తోని అటాక్ చేశారు. ఆగస్టు 21న కూడా రష్యా అమెరికాకు సంబంధించిన కొన్ని స్థావరాలు యుక్రెయిన్లో ఉన్నాయి. కొన్ని ఆ స్థావరాలనే టార్గెట్ చేస్తూ వెస్టర్న్ రీజియన్ అమెరికా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ, ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ ముక్చివోస్ అని చెప్పేసి ఒక వెస్టర్న్ రీజన్ ఉంది. అక్కడ
సివిలియన్స్ ఉంటున్న ఒక ఫ్యాక్టరీ మీద, అమెరికాకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీ మీద రష్యన్ దాడి చేసింది. దాని తర్వాత యుక్రెయిన్ దాని ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 24న రష్యాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక రియాక్టర్పై దాడి చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించిన రియాక్టర్కి సంబంధించిన రేడియేషన్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఆ విజువల్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. అది సినిమా కూడా పనికిరాదు. సినిమా కంటే చాలా పెద్ద ఎత్తున బ్లాస్టులు జరుగుతున్నాయి. చూడండి ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి ఆ బ్లాస్ట్ తర్వాత. దానికి సంబంధించిన పొగలు కానీ, ఆ మంటలు కానీ, ఆ విధ్వంసానికి సంబంధించిన బూడిద కానీ అదంతా కూడా చాలా ఎత్తుకి, ఆల్రెడీ అవి ఒక 10-20 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్గా కనిపిస్తున్నాయి. దానికంటే ఇంకా ఎత్తుగా విధ్వంసం అయితే పైనకి వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ భారీ మిసైల్స్, ఆ డ్రోన్స్ ఎఫెక్ట్కి ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో ఆ బిల్డింగ్స్కి సంబంధించిన విండోస్, గ్లాసులు అవన్నీ కూడా పగిలిపోయాయి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు కూడా వాళ్ళు గురైనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే యుక్రెయిన్, రష్యా రెండింటికి సంబంధించి మధ్యవర్తిత్వం చేద్దామని చెప్పేసి అమెరికాలో ఒక మీటింగ్ ఏదైతే జరిగిందో దాని తర్వాత పుతిన్తో ఫస్ట్ ట్రంప్ మాట్లాడిన తర్వాత జెలెన్స్కీ అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మరి ఒక కొలిక్కి వస్తుందేమో అనే ఆశ ఉండే. కానీ అదైతే ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులను చూస్తే మాత్రం అది టేబుల్ మీదకి వచ్చేలాగా లేదు. ప్రస్తుతానికైతే ఆ నెగోషియేషన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవనిపిస్తుంది, సన్నగిల్లుతున్నాయి అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ నగరంపై ప్రస్తుతానికి రష్యాకి సంబంధించి రష్యా బలగాలు ఇప్పుడు దాడి చేశాయి. 600 డ్రోన్స్ అలాగే 50కి పైగా మిసైల్స్తోని దాడిని చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఎటు చూసినా సామాన్యుడికే ఎఫెక్ట్ జరుగుతుంది ఈ యుద్ధాల వల్ల. దీనికి సంబంధించి మా కొలీగ్ సచిన్ ఉన్నారు. సచిన్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఒక పక్కన పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో ఒక పక్కన యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ అలాగే ఇటు పుతిన్ అలాగే జెలెన్స్కీ వీళ్ళందరూ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తారు అన్న సమయంలో ఇలా యుద్ధాన్ని ఇంకా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా దాడుల్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఎలా చూడాలి రానున్న రోజుల్లో? మరి యుద్ధం ఆగుతుందా ఏంటి, ఎలాంటి పరిస్థితిలో? కనిపించట్లేదు. ఎందుకంటే అమెరికా వర్షన్ మారుతోంది, ఇక్కడ యూరోపియన్ వర్షన్ మారుతోంది. అన్నిటికన్నా ముఖ్యం, యుద్ధం ఆగితే లాభపడే దేశం ఉంటుందో అంటే వ్యాఖ్యలు చేస్తోంది. ఏమంటోంది? ఇటు అమెరికాను బలం పుంజుకోవాలి, అమెరికా వాళ్ళు బలమైన దేశం. ప్రస్తుతానికైతే యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ నగరంపై రష్యా విరుచుకుపడింది. 600 డ్రోన్లు అలాగే 50 మిసైల్స్తోని దాడి చేసింది రష్యా. సో కీవ్ అనేది ఒక సేఫ్ నగరం అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ప్రస్తుతానికైతే ఆ నమ్మకం లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఏది సేఫ్ కాదని తెలుస్తుంది. ఒక పక్కన పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్వతంత్ర దినోత్సవం రోజు యుక్రెయిన్ కూడా రష్యాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్పై కూడా దాడి చేసింది. అలాంటి ఒక దాడి ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. దానికి సమాధానంగానే ఇవాళ రష్యా కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది.